హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళ కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మనం చేసే తప్పులు ఏంటంటే షేర్ మార్కెట్లో 15 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్. మనం మిస్టేక్ చేయడం వల్లనే మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కానీ మనం కొన్ని మిస్టేక్స్ ఎక్కువగా చూడకుండా, తప్పులు ఎక్కువగా చేయకుండా, లాభాలు ఎక్కువగా పొందాలంటే మన దగ్గర కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ప్రతి దానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీకి వెళ్ళామంటే కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి, జనరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రికాషన్స్ ఉంటాయి, గైడ్లైన్స్ ఉంటాయి, ఎస్ఓపిస్ ఉంటాయి, ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయి, ఇలా చేయాలి అలా చేయాలి. అలాగే ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ కూడా మనం చాలామంది ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి, కొన్ని టెక్నికల్ అండ్ ప్రతిదీ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సబ్జెక్ట్ తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టు స్టాక్స్ కొనడం, ప్లానింగ్ లేకుండా స్టాక్స్ కొనడం వలన మనం ఎక్కువ శాతం నష్టాలకు పోతాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సెట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పాయింట్స్ అనేవి మీకు మీ జీవితం మీద ఎంతో కొంత ప్రభావితం మాత్రం 100% చేస్తాయి ఫ్రెండ్స్. నేను ఆ కాన్ఫిడెన్స్ మాత్రం మీకు ఇవ్వగలను ఫ్రెండ్స్. హ్యావింగ్ నో ప్లాన్ లేకుండా మీరు ఒక్కసారి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారంటే మీ దగ్గర ఉన్న 100 కోట్లున్నా 500 కోట్లున్నా సరే అది నీళ్ళల్లో పోసినట్టే ఫ్రెండ్స్. నీళ్ళలో పోసి కాగితాన్ని తడుపుకున్నట్టే ఫ్రెండ్స్. దేనికి పని చేయకుండా పోతుంది, నానిపోయి ముక్కలుగా అయిపోతాయి ఫ్రెండ్స్. అదే మనం ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే మీ దగ్గర 10,000 ఉంటే కూడా 10 కోట్లు సంపాదించవచ్చు ఫ్రెండ్స్. అదే ప్లానింగ్. మనం ఎప్పుడు స్టాక్ కొనాలి, ఎప్పుడు స్టాక్ని ఎగ్జిట్ అవ్వాలని తెలియాలి ఫ్రెండ్స్. యాన్ ఇన్వెస్టర్ విత్ నో ప్లాన్ డస్ నాట్ నో వాట్ హీ వాంట్స్. అతని దగ్గర ప్లాన్ లేనప్పుడు అతను ఏం చేయాలో అతనికే క్లారిటీ ఉండదు. క్లారిటీ లేకపోతే మనం ఏం చేయగలం ఫ్రెండ్స్? ఏం చేయలేము. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు ఫైనాన్స్ ఆర్ అకంప్లిష్ సంథింగ్. మనం ఆర్డర్ చేయాలనుకున్నప్పుడు ఫైనాన్షియల్గా మనకి ఫైనాన్స్ మీద ఒక ఆర్డర్ ఫిక్స్ అయినప్పుడు ఫైనాన్షియల్గా కూడా మనం కొంత దానికి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. In order to be able to invest in a proper manner, an investor should know what he is trying to achieve. He needs to have a reason he is investing. For some investors, this may be for the retirement. For some, it may be the education of the children. But there are also who are willing to invest for the short-term goals such as vacation. Having a plan helps the investor to decide in what type of securities he must invest in, how long you should invest, and how much he should invest in order to get the expected return that he wants. For example friends, ప్లానింగ్ అంటే ఫ్రెండ్స్ చాలామంది హ్యావింగ్ నో ప్లానింగ్ వేరు, ప్లానింగ్ లేకపోవడం. ప్లానింగ్ ఉన్న వ్యక్తికి, ప్లానింగ్ లేని వ్యక్తికి మీకు డిఫరెన్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనం షేర్ మార్కెట్లో స్టాక్స్ తెలియాలంటే కొన్ని రూల్స్ అన్నాను కదా, ఆ రూల్స్లో మొదటగా వచ్చేది నో ప్లాన్. చాలామంది షేర్ మార్కెట్లో స్టాక్స్ ఎక్కువ శాతం డబ్బులు పోగొట్టుకుంటుంది. ఎలా అంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఓపెన్ అయింది, ఏదో ఒక స్టాక్స్ కొనాలి, మన దగ్గర డబ్బులు అనేవి ఎక్కువగా ఉన్నాయి, మనం డబ్బులు పోగొట్టుకున్నా పర్లేదు అని అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ అది అలవాటు కింద మారి మీరు డబ్బులు పోయినా పర్లేదు అనుకునే స్థాయి నుంచి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని అప్పు చేసి పోగొట్టుకునే వరకు కూడా వెళ్తారు ఫ్రెండ్స్. అది జోదం ఫ్రెండ్స్. దాని గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు, గేమ్ మీద బెట్టింగ్ వేసినప్పుడు, నేను ఆ గేమ్ గెలుస్తుందని నేను బెట్ వేసినప్పుడు, మీ గేమ్ గెలవదని మీరు బెట్ వేసినప్పుడు అది కూడా ఒక జోదం. ఎలాగో అది ఒక 2 పాయింట్లతోనే గెలవకపోవడం అనేది మాత్రం తెలిసిపోద్ది ఫ్రెండ్స్. కానీ టెక్నికల్ అనాలిసిస్ షేర్ మార్కెట్ అనేది ప్లానింగ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ప్లానింగ్ అంటే ఇప్పుడు 9:15కి స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది, అది 3:15కి క్లోజ్ అవుతుంది. ఈ మధ్యలో అది మనం ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వాలి, అసలు టెక్నికల్ అనాలిసిస్, ఆ స్టాక్ మార్కెట్ పూర్తి చరిత్ర ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ప్లానింగ్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మనం ఈ రూట్లో వెళ్తే ఈ టైంలో కరెక్ట్గా ఈ టయానికి మనం ఒక 10,000ని ఒక 10 లక్షలు చేయగలము అంటే దానికి ఒక బేసిక్ రూల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ రూల్స్ ఏంటంటే ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ అంటే ఏమిటి ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చారు కాబట్టి, మీరు స్టాక్స్ కొనాలనుకుంటున్నారు కాబట్టి ఆ స్టాక్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలి. నేనైతే స్టాక్స్ ఎలా కొంటానంటే ఫ్రెండ్స్, బయ్యర్స్ సెల్లర్స్ వచ్చి యుద్ధం జరిగిపోయి సడన్గా స్టాక్ మార్కెట్ మొత్తం ఒక 100 పాయింట్స్ పడిపోద్ది ఫ్రెండ్స్. 100 పాయింట్స్ పడుతూ కిందకు వస్తుంది కదా ఫ్రెండ్స్. ఈవినింగ్ నేను 2కి ఒకసారి యాక్సిస్ బ్యాంక్ని ఒకసారి 2-3 సార్లు నేను అలాగే చేశాను ఫ్రెండ్స్. యాక్సిస్ బ్యాంకు 2 వరకు -25, -35, -45 వరకు పడిపోయింది.
నేను తీసుకున్న యాక్షన్ ఏంటంటే -30 పాయింట్స్ పడినప్పుడు నేను ఆ స్టాక్ని కొనటం మొదలేసాను ఫ్రెండ్స్. అలా కొనడం మొదలేసిన తర్వాత 22 నుంచి 315 లోపల అది +30కి వెళ్ళింది. అంటే 50 పాయింట్స్ పెరిగింది. నాకు ఆ రోజు ప్రాఫిట్ వచ్చింది 4000 రూపీస్ సంథింగ్ వచ్చింది ఫ్రెండ్స్. అదొకటి నేను ఓన్గా నేర్చుకున్న ఫార్ములా ఫ్రెండ్స్. అది బయ్యర్స్ సెల్లర్స్ యుద్ధం చేసుకున్న తర్వాత తగ్గిన తర్వాత కూడా కొన్నిసార్లు మార్కెట్ అనేది పెరుగుతుంది. బయ్యర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు షేర్ మార్కెట్ పెరిగేసిన తర్వాత కొంటారు ఫ్రెండ్స్ కొంతమంది. స్టాక్ మార్కెట్ పెరిగిపోతే ఆ రోజు ఈవినింగ్ లోపు 60 పాయింట్లు పెరిగితే ఆ 60 పాయింట్లు పెరిగినప్పుడు మీరు కొంట ఉపయోగం ఉంది ఫ్రెండ్స్. కొన్న వాళ్ళందరూ మళ్ళీ అమ్ముకోవడం మొదలేస్తారు. అమ్ముకోవడం మొదలెయడం వలన ఆటోమేటిక్గా షేర్ వాల్యూ పడుతూ వస్తుంది. నేను కొన్నప్పుడే షేర్ వాల్యూ అనవసరం తగ్గిపోయింది, నా డబ్బులు పోయినాయి, ఇదేంది అనుకుంటాం. దాన్నే ప్లానింగ్ లేకపోవడం అంటారు ఫ్రెండ్స్. Going with the market trend. Some investors give too much inappropriate to want his written in financial media. They almost always refer the financial news before making any investment. By investing in this so-called financeable securities, investors fall into a trap of speculation, and when the speculative bubble bursts, investors lose a huge chunk of money. Rather than just going with the market trend, investors should also be self-study before believing the trend, not creating a portfolio. Any investor, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చెప్తాను మీకు. గోయింగ్ విత్ ద మార్కెట్ ట్రెండ్. సమ్ ఇన్వెస్టర్ గివ్ టు మచ్ ఇనాపరేట్ వాంట్ టు రిటర్న్ ఫైనాన్షియల్ మీడియా. దే ఆల్మోస్ట్ ఆల్వేస్ రిఫర్ ద ఫైనాన్షియల్ న్యూస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ న్యూస్ ప్రభావితం కూడా షేర్ మార్కెట్ మీద ఎంతో కొంత ప్రభావితం ఉంటుంది. అది ఎలా అంటే ఫ్రెండ్స్, న్యూస్ ఇప్పుడు ఫలానా ఎగ్జాంపుల్ సిప్లా కంపెనీ ఉంది. సిప్లా అనేది కొన్ని వేరే కంపెనీని కొనేసింది అనుకోండి ఫ్రెండ్స్. వేరే కంపెనీని కొనేసి సిప్లా బ్రాండ్ నేమ్ మీద సిప్లా కంపెనీ అనేది స్టార్ట్ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్. దానివల్ల దానికి ప్లస్ మైనస్ అంటే ఆ కొన్న తర్వాత ఆ కంపెనీని సరిగ్గా హ్యాండిల్ చేసినట్టయితే మీరు కొన్న సిప్లా స్టాక్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అదే మీరు ఆ సిప్లా కొని కంపెనీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే మీ స్టాక్ వాల్యూనే తగ్గిపోతే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మార్కెట్ ట్రెండ్ అంటే మీరు కొన్న కంపెనీ హోల్డరు మీరు కొన్న షేర్స్ని సరిగ్గా వాడుతున్నారా లేదా అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంపెనీ ఉంది కాబట్టి నేను షేర్స్ని నా దగ్గర 100 షేర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 100 షేర్స్ని నేను కస్టమర్స్కి నేను డివైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్స్ని నేను 10 రూపీస్ కింద అమ్మేస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మడం వలన మీరు ఆ స్టాక్స్ అనేవి కొంటారు ఫ్రెండ్స్. మీరు నా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే నా మీద నమ్మకంతో నేను ఆ కంపెనీని అమ్మబోతున్నాను, 100 షేర్స్కి అమ్మబోతున్నాను. మీరు కూడా ఓనర్స్ లాంటి వాళ్ళు ఫ్రెండ్స్. కాకపోతే చిన్న ఓనర్స్, మీకు అంటే రైట్స్ అనేవి ఉండవు. ఓనర్ అంటే నేను 10 స్టాక్స్ కొన్నాను కాబట్టి నేను ఆ కంపెనీ నేను చెప్పినట్టు చేయగలమంటే ఎందుకు ఫ్రెండ్స్. మనం ఏంటంటే చిన్న ఓనర్స్. కంపెనీకి నష్టాలు వచ్చినప్పుడు మన స్టాక్ మార్కెట్లో నష్టం వస్తుంది. కంపెనీకి లాభాలు వచ్చినప్పుడు మనకి స్టాక్ మన స్టాక్స్ అనేవి లాభాల్లోకి వెళ్తాయి ఫ్రెండ్స్. నాట్ క్రియేటింగ్ ఏ పోర్ట్ఫోలియో. An investor biggest strength in his portfolio to be able to diversify the portfolio will help in cutting his losses and maximize his returns. The aim of portfolio is to let risk, not to completely nullify it, though that is a good thing. Every investor says higher the risk, higher the reward. This may not be always true. So in order to avoid creating a good portfolio is important. పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. పోర్ట్ఫోలియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఉంది ఫ్రెండ్స్. ఎస్బీఐ బ్యాంక్లో మీరు డెలివరీ ఆప్షన్లో సెక్యూరిటీగా కొన్ని స్టాక్స్ కొని లాంగ్ రన్లో డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు మీరు పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఒక 1000 స్టాక్స్ కొన్నారు. 1000 స్టాక్స్ 400 రూపాయల దగ్గర కొన్నారు. ఒక షేర్ వాల్యూ వచ్చేసి మీరు దాన్ని ఒక 800 రూపాయలు పెరిగినప్పుడు కొన్నట్టయితే మీకు 100 into 400 ఈజీగా మీకు అంత ప్రాఫిట్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు కొన్నాడు, 100 స్టాక్స్ కొన్నారు ఫ్రెండ్స్. అది 2000 అయింది అంటే ఈజీగా మీకు 10 times అనేవి పెరుగుతుంది ఫ్రెండ్స్. డిపెండింగ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ మేనేజర్. హ్యావింగ్ ఏ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఎబిలిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఈజ్ గుడ్, బట్ ఇట్స్ నాట్ రైట్ ఆల్వేస్ బి డిపెండెంట్ ఆన్ ద మేనేజర్. ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ మేడ్ దిస్ మే లీడ్ టు అన్ ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్. చూడండి ఫ్రెండ్స్, డిపెండింగ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ మేనేజర్. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఒక మేనేజర్ అనే వాళ్ళని పెట్టుకుంటారు. అతను చెప్పినట్టే చేస్తారు. కానీ అతను చెప్పేదన్నీ రైట్ అవ్వవు ఫ్రెండ్స్. కొన్నిసార్లు రాంగ్ అనేది అవుతుంది. ఆ మేనేజర్కి మీకు పెద్ద తేడా ఏమి ఉండదు. ఆ మేనేజర్ మీరే కావచ్చు కదా. మీరు ఆ మేనేజర్ మీద డిపెండ్ అవ్వడం వలన
ఒక కారు కొన్నారు ఫ్రెండ్స్. కారు తోలడం మీకు రాదు. కారు డ్రైవర్ మీద డిపెండ్ అయిపోయారు. కానీ కారు డ్రైవర్‌కి హెల్త్ బాగోలేదు. కొన్నిసార్లు రాలేదు. అప్పుడు మీకు కారు తోలడం రాదు. అప్పుడు వలనేంటంటే మీరు డిపెండ్ అయిపోతారు ఫ్రెండ్స్. అతను లేకపోతే మీరు దేనికి పని చేయరు అన్నట్టు తయారైపోతారు ఫ్రెండ్స్. అదే ఆ కారు మీరే తోలడం నేర్చుకొని ఉంటే, డ్రైవర్ మీద ఆధారపడకుండా ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లమ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ ఇన్వెస్టింగ్ ఇన్ హై పర్ఫార్మెన్స్ సెక్యూరిటీస్. Just because it is performing well in the past year does not mean that it will continue performing the same way in the future as well. Before investing, only checking the performance of securities is not enough. It is important to understand how the company you are buying the shares has been performing based on its profit loss statement, balance sheet, and cash flow statement, and also to understand how will the company be utilizing the funds it raises. ఇది చూడండి ఫ్రెండ్స్, మనం ఏంటంటే బై చేసిన షేర్స్ని కానీ, ఏదైనా సరే ప్రాఫిట్ కానీ, లాస్ కానీ, స్టేట్మెంట్ కానీ, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో కానీ ప్రతిదీ కూడా యూటిలైజింగ్ ఫండ్ రేజెస్ అవుతాయి ఫ్రెండ్స్. ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ హై పర్ఫార్మెన్స్ సెక్యూరిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తక్కువగా ఉన్న స్టాక్స్ కొని ఎక్కువగా నష్టాలు పోవడం కన్నా వాల్యూ ఉన్న స్టాక్స్ని, బ్రాండెడ్ స్టాక్స్ని కొనడం బెటర్ ఫ్రెండ్స్. డాక్టర్ రెడ్డిస్ అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ అనేది ఇప్పుడు 4,000 ఉన్న డాక్టర్ రెడ్డిస్ ఒక షేర్ వాల్యూ ఫ్యూచర్లో 10,000కి వెళ్ళొచ్చు, 20,000కి వెళ్ళొచ్చు. దాన్ని ఏంటంటే ఆ పెర్ఫార్మెన్సు సెక్యూరిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రెడ్డిస్ కంపెనీ అనేది ఎప్పటి నుంచో ఉంది. దానికి ఒక వాల్యూ అనేది ఉంది కాబట్టి దాని ఫ్యూచర్లో కూడా దాని షేర్ వాల్యూ పెరుగుతూనే వెళ్తుంది. కానీ ద్రవ్యోల్బణం తెలుసు కదా ఫ్రెండ్స్, మీ దగ్గర 10 రూపీస్ ఉంటే మీరు 10 ఇయర్స్ దాటిన తర్వాత దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. అదే మీరు 10 రూపీస్ని మీరు వడ్డీకి ఇచ్చినట్టయితే దాని ద్రవ్యోల్బణ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. డిస్పోజింగ్ స్టాక్ వెన్ ప్రైస్ ఆర్ ఫెయిలింగ్. It is a common practice among many investors to dispose of their stock when the prices start to fall. This may lead to a lot of loss. For example, when STEM shares began to fall, many investors sold the share they held. ఇన్వెస్ట్మెంట్ లైక్ గ్యాంబ్లింగ్. కొంతమంది గ్యాంబ్లింగ్ అనుకుంటారు ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ అనేది గ్యాంబ్లింగ్. వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా చేతులు కాల్చుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. కనీసం వచ్చిన వాళ్ళు నాలెడ్జ్ అనేది సంపాదించిన వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. స్టేట్మెంట్ ఏమని ఇస్తారంటే, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇంకా షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేయడం వేస్ట్, అది మనలో వాళ్ళకి వేస్ట్ అంటారు. వేస్ట్ అని ఎలా చెప్పగలం ఫ్రెండ్స్? మనం చేతులు కలిసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కారణం మనం చేసిన తప్పే అని ఒప్పుకోరు ఫ్రెండ్స్. అసలు షేర్ మార్కెటే వేస్ట్ అంటారు ఫ్రెండ్స్. షేర్ మార్కెట్ అనేది ఒక లీగల్ ఫ్రెండ్స్. అది ఒక గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ లాంటిది. దాన్ని మనం ధైర్యంగా చేసుకోవచ్చు. కానీ వితౌట్ నాలెడ్జ్ లేకుండా చేసుకుంటే అది గ్యాంబ్లింగ్ లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసే మన కళ్ళను బట్టే మనం అవతల మనిషి మనకు కనపడతాయి. అతని క్యారెక్టర్ అనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. assuming to able to get the same profit as others. Some investors look at others investors and in what securities they are investing in and try copying it because the combination seems to working for the investor. This may not always work because the ratios within the combination, that is the number of securities per company, may be vary completely. Just because another investor is making a profit using a particular combination does not give the sure chances of profit. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా సరే మనకి కొన్ని కాంబినేషన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. కంపెనీ గురించి మనం కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే మన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ను బుక్ చేసుకోగలము. అంతేగాని మనం ఆ కంపెనీ గురించి ఏం తెలియకుండా ఇన్వెస్ట్ చేసినట్టయితే నష్టపోతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, బీయింగ్ ఎనాక్సియస్ ఆర్ వారియస్ సమ్ ఓవర్ ట్రేడింగ్ నేను చేశాను ఫ్రెండ్స్. ఓవర్ ట్రేడింగ్ అంటే నాది ఒకసారి 10,000 పోయింది. రేపు పొద్దున ఎలాగైనా 10,000కి 20,000, 30,000 ఎలాగైనా ఒక్కరోజు సంపాదించాలని చెప్పేసి 40,000 వెంటనే నేను యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి యాడ్ చేసేసి 40,000 కూడా పోగొట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక 10 డేస్లో. తర్వాత ఓవర్ ట్రేడింగ్, తర్వాత ఇంకో 20,000 వేసాను, మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేశాను. అలా అర్థమైంది ఏంటంటే, నువ్వు సంపాదించాలి అనేది ఉన్నట్లు మొత్తాన్ని పోగొట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా తర్వాత నాకు అర్థమయ్యి టెక్నికల్ ఎనాలిసిస్, టెక్నికల్ ఫాలో అయ్యి నేను ఒక 10,000తో 1 lakh సంపాదించుకున్నాను ఫ్రెండ్స్.
దాన్ని బట్టి ఏమర్థమైందంటే మన దగ్గర ఎంత ఉన్నదన్నది ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకొని మనం సంపాదించుకున్నాం అన్నదే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఫ్రెండ్స్, మీలో మార్పు రావాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఫ్రెండ్స్, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. లవ్ చేస్తున్న అమ్మాయిని ఆ అమ్మాయి ఏం చేసినా మనోడికి నేను లవ్ చేస్తున్నా కాబట్టి నాకు సిగ్నల్స్ ఇస్తుంది, నేను లవ్ చేస్తున్నా కాబట్టి నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఇలా చేసింది అలా చేసింది. ఆ అమ్మాయి మామూలుగా చూసినా కావాలని చూసినట్టు ఫీల్ అవుతాము. ఆ అమ్మాయి మామూలుగా మాట్లాడినా సరే మనం ఎంత ఇష్టం ఉంది కాబట్టి మాట్లాడుతుంది అనుకుంటాము. మనం ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు చూసినా సరే మనం ఆవిడ మామూలుగా వేరే ఫ్రెండ్స్కి బాయ్ చెప్పినా సరే మనకి చెప్పినట్టు ఫీల్ అవుతాము. ఆ అమ్మాయి మామూలుగా వాట్సాప్లో మనం ఒక మెసేజ్ చేసి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు ఆమె తిరిగి రిప్లై హాయ్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయికి కూడా మనం ఇంట్రెస్ట్ ఉందనుకోవడం, మనం మన ఇష్టాన్ని ఇంకా డబుల్ చేసుకుంటుంటాం ఫ్రెండ్స్. కానీ అక్కడ ఆ అమ్మాయి అనేది మాత్రం క్యాజువల్గా మాట్లాడుతుంది, టైంపాస్ అయినా చేస్తూ ఉండొచ్చు. మనం ఆమె టైంపాస్ తీసుకుంటే లైట్గా తీసుకుంటుంది, ఆమె ముందు క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏంటంటే మనం ఓవర్ థింకింగ్ ఓవర్గా ఫీల్ అవ్వడం వలన నష్టపోయేది మనమే ఫ్రెండ్స్. అలానా టైంలో మనకి అంతా అయిపోయిన తర్వాత మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడని. ఆ అమ్మాయి మనం అడ్వాన్స్ తీసుకొని ఆ అమ్మాయిని మిస్బిహేవ్ చేస్తే ఆ విషయం వెళ్ళి అతని లవర్కి చెప్తుంది, అతను వెళ్ళి మనకి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడనేది ఆ దెబ్బను చూడండి ఫ్రెండ్స్, దాన్నే ఓవర్ ట్రేడింగ్ అంటారు ఫ్రెండ్స్. మనం అప్పుడు మనకి అప్పుడు వరకు ఆ అమ్మాయి మీద క్లారిటీ రాంది, ఆ అమ్మాయి మీద మనకి క్లారిటీ వస్తుంది. ఏమని వస్తుంది? ఆ అమ్మాయి మనల్ని టైంపాస్ చేసింది, ఆ అమ్మాయి మనల్ని వాడుకుంది అన్న క్లారిటీ అనేది వస్తుంది. ముందు నుంచి నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి క్లారిటీగానే ఉంది, మనమే ఓవర్గా ఫీల్ అవుతాము ఫ్రెండ్స్. హ్యావింగ్ నో లిక్విడిటీ ఇన్ ద పోర్ట్ఫోలియో, ఇన్వెస్టింగ్ ఇన్ ద షార్ట్ టర్మ్లో చేయడం, ఇన్వెస్టింగ్ వితౌట్ రీసెర్చ్ లేకుండా చేయడం, గ్రీట్లీ చేయడం, ఇన్వెస్టింగ్ ఇన్ మనీ దట్ కెన్ నాట్ బి స్టాప్డ్. బాటమ్ లైన్.